నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చాలా ఉత్కంఠగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఓ పక్క మిథున్ రెడ్డి, మరో పక్క విడుదల రజని, మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు అరెస్ట్ అవుతారా? ఎందుకు భయపడి ఇలా పారిపోతున్నారు? అంటే వీళ్ళు తప్పు చేశారా? ఇలా రకరకాలుగా కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందంటారు? అంటే ఏం జరగబోతుందో చెప్పడం కష్టం, కానీ ఒకటి మాత్రం షూర్గా చెప్పచ్చు. ఇప్పుడు మీరు పేర్లు చెప్పిన ముగ్గురు మాత్రం అరెస్ట్ అవుతారు, అందులో సందేహమే లేదు. అందుకనే భయపడి చచ్చిపోతున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళి ఏం వాదించాలో తెలియలే. హైకోర్టుకి వెళ్ళి లేదండి వాళ్ళు అరెస్ట్ చేస్తారండి, వాళ్ళు అరెస్ట్ చేస్తారండి. అరే ఎవరయ్యా, ఎందుకు అరెస్ట్ చేస్తారయ్యా అంటే అదేనండి పోలీసులండి, వాళ్ళు అరెస్ట్ చేస్తారండి. నీకు ఎక్కడయ్యా నీ మీద ఎఫ్ఐఆర్ లేదు కదయ్యా, ఎఫ్ఐఆర్లో నీ పేరు లేదు కదయ్యా, ఎందుకు భయపడుతున్నావు అంటే లేదండి వాళ్ళు ఎట్లన్నా అరెస్ట్ చేస్తారండి. ఎట్లా అరెస్ట్ చేస్తారయ్యా అంటే చెప్పడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పారు, లేదండి ఆయన పేరు లేదు, ఆయన పేరే లేదు, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఒక చిరునవ్వు నవ్వితే, యాంటిసిపేటరీ బెయిల్ ఏంటి, అసలు నీ పేరు మీద కేసే లేదు అని. ఇక్కడ ఏం జరిగింది అంటే మిథున్ రెడ్డికి అంత భయం, అంత షేక్ ఎట్లా పుట్టింది. అప్పుడు ఒకసారి మీకు గుర్తుందే ఉంటుంది, వాళ్ళ నాన్న ఈయన కలిసి ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పి ఈనాడులో ఒక వార్త వచ్చింది. వార్త వస్తే నా పేరు మీద నేను ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసినట్టు వార్త రాస్తావా? నేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మెంబర్గా ఉన్నా, నేను లోక్సభ మెంబర్గా, ఆ సబ్ కమిటీలో మెంబర్ ఇతను, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదో. నేను నీ అంతు చూస్తా అని చెప్పి అట్ట చెప్పి బెదిరించాడు. న్యూస్ పేపర్ని డైరెక్ట్గా బెదిరించాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. బెదిరించడమే కాకుండా చెప్పినట్టే వెళ్ళి లోక్సభలో మాట్లాడాడు. లోక్సభలో మాట్లాడి ఆ సహారా గ్రూప్ వాళ్ళు ఇటు చేశారండి, అటు చేశారండి, అదే టైపులో మార్గదర్శి చేస్తున్నదండి అని చెప్పాడు. ఆ సహారా కేసు ఎప్పుడో అయిపోయింది, దాని మీద మొత్తం ఇచ్చేశారు, ఆస్తులన్నీ వాళ్ళకి అటాచ్ చేశారు, మొత్తం అంతా అయిపోయింది. అదంతా ఆ సహారా టైపులో చేశారు. సహారా మీద 1,00,000 కంప్లైంట్లు ఉన్నాయి. మార్గదర్శి మీద ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు వేటాడి 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 ఎవరిని పట్టుకుని ఒక్కడు కూడా ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వాలి. అటువంటి సహారాకి మార్గదర్శికి ఈ లింకు పెట్టాలని చూశాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మరి నీకు అన్ని సాగు తెలివితేటలు ఉన్నాయే, నువ్వు మొత్తం అంతా ఈనాడు పేపర్ని నువ్వు బెదిరించి కట్టడి చేద్దాం అనుకున్నావే, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మద్యం కేసు వచ్చింది, మద్యం కేసులో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు 161 స్టేట్మెంట్లు కొంతమంది ఇచ్చారు, 164 స్టేట్మెంట్లు కొంతమంది ఇచ్చారు. 161 అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పటం, అయ్యా ఇట్ట అయింది, నేరం ఇట్ట జరిగింది, బలానా వాడున్నాడు అని చెప్పటం. 164 అంటే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి చెప్పటం. అట్లా వాసుదేవరెడ్డి 164 ఇచ్చాడు. మెజిస్ట్రేట్ దగ్గర కూర్చోబెట్టి చెప్పు అబ్బాయి అంటే మొత్తం చెప్పాడు. అది డబ్బులు ఎట్ట జనరేట్ చేశారు, ఎట్ట తీసుకెళ్ళారు, రాజు కసిరెడ్డి పాత్ర ఏంటి, ఆ రాజు కసిరెడ్డి హైదరాబాద్లో ఎట్ట పెట్టుబడులు పెట్టాడు, మొత్తం అంతా అతను చెప్పాడు. నిజంగా కూడా ఇది 161, 164 స్టేట్మెంట్లు పబ్లిక్ డాక్యుమెంట్లు. అవి చూసుకున్నాడు. అందులో నా పేరు ఉంది కదా, నన్ను అరెస్ట్ చేస్తారో భయపడి చచ్చిపోతున్నాడు. నిన్నగాక మొన్నే కదా ఈనాడుని బెదిరించావు, ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీని బెదిరించావు. అంత మొగడివి కదా నువ్వు రాజంపేట టైగర్వి కదా నువ్వు, ఎందుకు భయపడుతున్నావు నాకు అర్థం కావట్లా. ఎంత భయపడుతున్నాడంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. సాక్షిలో అయితే కథనాలు వస్తున్నాయి సార్, నేను అదే చెబుతున్నా. ఇప్పుడు ఇంత భయంలో ఉండి ఏం చేశాడంటే, ఆ ఢిల్లీలో ఉండి ఇట్లా కిటికీలో నుంచి బయటికి చూస్తే ఎవరో ట్రాఫిక్ పోలీసు అటు ఇటు తిరుగుతారు కదా సహజంగా, ఢిల్లీలో తిరగరా. అది చూసి వీళ్ళు ఆంధ్ర పోలీసులు అనుకొని తనను అరెస్ట్ చేయడానికి వచ్చారు అనుకొని సాక్షికి ఫోన్ చేస్తే ఈడే ఇక్కడ భయంలో ఉన్నాడు కదా.
వీళ్ళు పోలీసులు, ఏపీ పోలీసులు ఢిల్లీ వెళ్ళారు, అరెస్ట్ చేస్తున్నారు, ఇంకేముంది ఇంకా అరెస్ట్ చేశారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద కక్ష సాధిస్తున్నారు, అసలు అని అంటే తెల్లారక ముందరే కోడి కూసినట్టు కూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు చెప్పారు, నువ్వు ఏదన్నా హైకోర్టులో వ్యతిరేకంగా వచ్చింది, నేను కూడా చెప్పా, కావాలంటే ఇమ్మీడియట్గా రాత్రికి అరెస్ట్ చేయొచ్చు అనేది నేను అప్పుడు ఒక ఛానల్లో కూడా చెప్పాను నేను. కానీ అరెస్ట్ చేయలే. ఈయన సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటే గ్యాప్ లాంగ్ రోప్ ఇచ్చారు, పొరవై ఎక్కడ దాకా పోతావు అని. అంత మంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఈయన్ని వేటాడి ఢిల్లీ దాకా వెళ్ళి అరెస్ట్ చేస్తారా? ఎందుకు అంత భయపడుతున్నావు? ఇక్కడ ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంత గాండ్రించావు కదా, గర్జించావు కదా, ఈనాడు లాంటి పేపర్ మీద నువ్వు గర్జించిన వాడివి, కింద ట్రాఫిక్ కానిస్టేబుల్ చూసి ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ వాళ్ళు పేకల్లో అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కథ ఇట్టుంటే ఆ కాకాను గోవర్ధన్ రెడ్డి నేను ఎక్కడికి పోలేదని వీడియోలు రిలీజ్ చేస్తాడు. నువ్వు ఎక్కడా లేవు, సర్వేపల్లిలో లేవు, కనపట్టల్లా. నెల్లూరు పోతే నెల్లూరులో కనపట్టల్లా, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో కనపట్టల్లా. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ నోటీస్ ఇవ్వటానికి నువ్వు నోటీసు తీసుకోకపోతే, కాకాని గోవర్ధన్ రెడ్డి నువ్వు కూడా చాలా మంత్రిగా పనిచేసావు కదా, చాలా లీగల్గా చాలా మాట్లాడతావు కదా, నువ్వు నోటీసు తీసుకున్నా తీసుకోకపోయినా అది తీసి నీ గోడ మీద అతికిచ్చి వస్తే నువ్వు తీసుకున్నట్టే లెక్క. పారిపోలేవు, నువ్వు ఎక్కడికి పోలేవు. రేపు ఎల్లుండిలో దొరక్కపోతే నీ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు, చూసుకో. నీ పరువు అంతర్జాతీయంగా పోతుంది. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అమెరికాలో ఉంటే వాళ్ళు చదువుకుంటారు రెడ్ కార్నర్ నోటీసు. మా అన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న మీద రెడ్ కార్నర్ నోటీస్ వచ్చింది కానీ ఎందుకు అబాస్ పాలవుతావు? అందుకని పోలీసులు సరెండర్ అయిపోతే బెటరు. ఈ ఇద్దరు అయిపోయింది. ఇంకో మూడో ఉంది, ఆమె విడుదల రజని. ఆమె చాలా గ్రేట్ యాక్టర్. అదేంటి మీరు అట్లా చూస్తున్నారు? నేను గ్రేట్ యాక్టర్ అన్నాను. నిజంగానే గ్రేట్ యాక్టర్. ఆమె పాలిటీషియన్ కాదు. ఆమె వచ్చి ఏం చెప్పింది? దమ్ముంటే అరెస్ట్ చేయి అందా లేదా? నీకు ఇక్కడ పోలీసు కేసు పెట్టడానికి దమ్ముతో పని లేదు కదా, ఆధారాలతో పని. ఆధారాలు ఉంటే పోలీసు కేసు పెడతారు. నువ్వు దమ్ముంటే అరెస్ట్ చేయి అని చిటికేసింది. వేసి ఉన్నది ఊరుకోకుండా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలని కెలికింది. నా వ్యక్తిగత జీవితం లోపలికి ఎంటర్ అవుతున్నాడు ఈయన. ఎట్లా అవుతాడు ఎంటరు? అసలైన ఒక ఆడపిల్ల ఆ మాట మాట్లాడచ్చా? తప్పు కదా. మాట్లాడేసింది. ఆయన లోక్సభకి వెళ్ళిపోయి పార్లమెంట్ సభ్యుడు కదా, లోక్సభకి వెళ్ళిపోయి వాళ్ళ అన్న అంటే జగన్మోహన్ రెడ్డి ఇట లిక్కరు కుంభకోణం వ్యవహారం 4,000 కోట్లు అక్కడికి పంపించడం ఇక్కడికి పంపించడం అన్నీ చెప్పేశాడు. ఎందుకు కెలకటం, ఎందుకు భయపడటం, ఎందుకు? ఇప్పుడు కెలికావు. ఇప్పుడు ఏం చేసిందంటే ఈమె అక్కడ మొత్తం పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం 2,20,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈమె మరిది గోపీట, అతను పిఏ దొడ్డ రామకృష్ణ, వీళ్ళ మీద ఎలిగేషన్లు వచ్చినాయి. ఇది కూడా ఎట్లా చేశారంటే ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామం ఆ ఏరియాలో ఉన్నది. అక్కడికి వెళ్ళారు, వాళ్ళని పిలిచారు, డబ్బులు అడిగారు. వాళ్ళు చూస్తాం 2 కోట్లు అంటే మాటలు కాదు. స్టోన్ క్రషరు 2 కోట్లు ఇచ్చేయాలంటే ఆడు ఏదో ఒకటి చేసి ఇల్లు తాకట్టు పెట్టో పొలం తాకట్టు పెట్టో తీసుకొచ్చి కట్టాలి. లేకపోతే 2 కోట్లు ఎక్కడ వర్కౌట్ అవుతుంది వాడికి? సరే వచ్చి రాగానే ఒక జాషువా అనే ఒక ఆఫీసర్ని పంపించారు. అతను విజిలెన్స్లో ఉన్నాడు. అతను డీజీపీకి వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు, స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. మొత్తం పోలీసులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళి మీకు అంతా బుక్కులు చూపించు, ఆ బుక్ చూపించు, ఈ బుక్ చూపించు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే అమ్మా నిజమే కావాలి, అసలు ఇది మనకి స్టోన్ క్రషర్, అది మన లైవ్లీహుడ్, అది మూతపడిపోతే ఎట్లా అని పాపం వాళ్ళు ఆందోళన చెంది డబ్బులు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చారు, సమర్పించారు. పువ్వులు, ఆకులు, ఒక్కలు కూడా పెట్టి సమర్పించినట్టున్నారు. తాంబూలం, ఆడపడుచు తాంబూలంగా కట్నంగా ఇచ్చినట్టున్నారు.
మరి చట్టానికి ఆడబడుచు ఉండదు కదా. చట్టం ఏం చేస్తుంది, మొత్తం నింపాదిగా కేసు ఇచ్చావా, ఆధారాలు ఏంటి అనేది మొత్తం పరిశీలిస్తుంది. అట్లా పరిశీలిస్తే దొరికారు. మొత్తం అందరూ కూడా ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ పోలీస్ ఆఫీసరు జాషువా అనే అతను కూడా చాలా రియాక్ట్ అయ్యాడు కాబట్టి అతనికి కూడా ఇప్పుడు పాపం అతను ఐపీఎస్ ఆఫీసర్ కదా, చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అతనికి ఎందుకు ఈ విడుదల రజనికి 2 కోట్లు ఇప్పించాలన్న కుతూహలం అతనికి ఎందుకు? పిఏ అంటే ఏదో చేశాడు, మరిది అంటే అతనికే డబ్బులు వస్తాయి కాబట్టి అతనే. ఈ పోలీస్ ఆఫీసర్కి ఏం మాయరోగం? ఇప్పుడు దీని మీద కేసు అంతా బుక్ అయిపోయింది కంప్లీట్గా. అదంతా న్యాయస్థానంలో జరిగిందే నేను ఇప్పటిదాకా చెప్పింది. బెయిల్ వస్తుందా రాదా తర్వాత కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఛాలెంజ్ చేసావు, సవాల్ చేసావు, అదన్నావు ఇదన్నావు, నువ్వు నవరస నటన ప్రదర్శించావు. ఇప్పుడు ఏమైంది? కేసు బుక్ అయిన తర్వాత మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ప్రశ్నించటం. నువ్వు 2 కోట్లు తీసుకోవడం న్యాయమే? ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ మొత్తం క్వాడ్జిని అక్రమంగా ఎగుమతి చేయటం న్యాయమే? నోటీస్ ఇవ్వటం అన్యాయమా? ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంతమంది చచ్చిపోయారమ్మా? లివర్లు పాడైపోయాయి, లివర్లు దెబ్బతిని, కిడ్నీలు దెబ్బతిని. వీళ్ళు తయారు చేసిన మందు తాగటం వల్ల కిడ్నీలు పోయి, లివర్లు పోయి, దెబ్బతిని చచ్చిపోతే మనుషులు ఈయనకిట అరెస్టు చేస్తారన్న భయం ఉందిట. కింద ట్రాఫిక్ కానిస్టేబుల్ అటు ఇటు తిరుగుతుంటే ఈ మనుషులు వీళ్ళందరూ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి కన్ను మిన్నుగా రాకుండా లూటీ చేశారు రాష్ట్రాన్ని. ఈరోజు భయపడి సస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.